వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కాక్రోచ్ల సందడి, సీఎం క్యాండిడేట్ సైతం రెడీ. అదే తెలంగాణలో ఈరోజు సెక్రటరియట్ దగ్గర ఈరోజు ఒక వీడియో క్యాంపెయిన్ చేశారట. ఇదిగో ఇక్కడ తెలంగాణకి ముఖ్యమంత్రి నేనే కాబోతున్న ముఖ్యమంత్రిని, క్యాండిడేట్ నేనే అని చెప్తూ, అదేవిధంగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాను, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాను, ఈ పార్లమెంట్కి ఎంపీ అవుతాను అనే విధంగా ఒక క్యాంపెయిన్ కూడా ఎవరు రన్ చేయటం మొదలుపెట్టారట. అంటే తెలంగాణకి ముఖ్యమంత్రి కాక్రోచ్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారు అయిపోయాడు. వాళ్ళే ప్రకటించుకున్నారు. సరే, ఎవరన్నా ప్రకటించుకున్నది కాదు, బట్ వాళ్ళే ప్రకటించుకున్నట్లున్నారు. సంతోషకరమైన విషయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు మరి కొంతమంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 2-3, అట్లాగే బీజేపీ పార్టీ నుంచి 2-3, వీళ్ళందరూ కాకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ కాక్రోచ్ పార్టీ నుంచి కూడా ఇంకొక అభ్యర్థి రావడం స్వాగతించదగినటువంటి పరిణామే. బట్ ఆ పార్టీకి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే ఏమీ లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇది కాక్రోచ్ అనే ఒక సోషల్ మీడియాలో ఒకటి బాగా ఫోకస్ అవుతుంది కాబట్టి ఆ సెంట్రిక్గా వీళ్ళు ఈ రంగంలో కూడా అడుగులు వేసి ఎవరికి వాళ్ళు సీఎంను, ఎమ్మెల్యేలు, ఎంపీలను చేసుకుంటే జనం అదొక సందడిగా చేసుకుంటున్నట్లున్నారు. ఇంకా పీఎం క్యాండిడేట్ ఎవరనేది ఇంకా అనౌన్స్మెంట్ అయినట్లేదు. అది కూడా అయిపోతే బాగుంది. సీఎం అనౌన్స్మెంట్ అయ్యారు కదా, పీఎం కూడా అనౌన్స్మెంట్ అయిపోతే అది కూడా ఇంకా ఒక క్లారిటీ వస్తుంది. బయట ఒకసారి ప్లే చేయండి. Irfan, CM candidate Telangana, Cockroach Janata Party, and this is my manifesto. Stop cutting KBR and Gachibowli forest immediately. These are not just trees. This is Hyderabad's oxygen. No flyover is worth it. Fix public transport, expand the metro, make buses reliable, because not everyone owns a car and they shouldn't have to. Rape cases, fast track courts, no VIP treatment, no political protection. A criminal is criminal regardless of who he knows. Conduct group exams now. Stop playing with people's lives. Release fee reimbursement. 8,000 crores is pending. Students didn't get their own certificates. That's not a delay. That's a betrayal. Colleges... డిమాండ్స్ బాగానే ఉన్నాయి. అజిత్ గారు, వంశీ గారు అండ్ సీఎం క్యాండిడేట్ వచ్చేసాడు, మరి పీఎం క్యాండిడేట్ ఏంది? మన రాజు గారికి కూడా ఏదైనా ఎంపీ సీట్ ఏదైనా ఇప్పిస్తారా? రాజుగారు తీసుకోవచ్చు వంశీ గారు, ఎందుకంటే సమాజం గురించి లేదా కాక్రోచ్ అనే దాన్ని వాళ్ళు ఎనలైజ్ చేశారు కదా వంశీ గారు. ఆ ఎనలైజ్ చేసి ఇలా చెయ్యాలి అన్నప్పుడు చేయగలిగిన ప్రతి ఒక్కళ్ళు కాక్రోచే వంశీ గారు. ఏదైనా ఒక అంశం మీద వెంటనే కౌంటర్ ఇవ్వడము, వెంటనే స్పందించడము, సమాజంలో దేశంలో జరిగే అంశాల మీద వాళ్ళందరూ కూడా ఆ పార్టీని అన్నారు. ఖచ్చితంగా రాజుగారు కూడా అదే కోవలోకి వస్తారు వంశీ గారు. ఎస్, ఇక్కడ ముఖ్యంగా పిఎం క్యాండిడేట్ కూడా, పిఎం అసలు పార్టీ పెట్టిన వ్యక్తే ఉన్నారు కదా వంశీ గారు, అభిషేక్ దీప్కియాన్ అని చెప్పి. అతను పార్టీ ఆయనే స్థాపించాడు వంశీ గారు. గతంలో మనందరికి తెలుసు కేజ్రీవాల్ గారు ఇలా, అంటే ఇలా జనరల్ గా కేజ్రీవాల్ గారు కూడా, అరవింద్ కేజ్రీవాల్ వచ్చినప్పుడు పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీకి ముందు ఇలాంటి ఒక ఉద్యమమే వచ్చింది వంశీ గారు. ఆ రోజు ఒక రకంగా అవినీతికి వ్యతిరేకంగా ఆర్టీఐ యాక్ట్ కోసము ఇలా అనేక మంది మేధావులు, తర్వాత యూత్ అందరు కలిసి వచ్చిన ఉద్యమమే అది. ఆ రోజు అందరూ కూడా ఇది ఒక పెద్ద పార్టీ అవుతుంది, ఢిల్లీ సీఎం వస్తుంది, 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో సీఎం పదవులు వస్తాయి, దాంతో పాటు దేశం అంతా కూడా ఈ పార్టీ వ్యాపిస్తుంది అని ఎవరు కూడా అనుకోలేదు వంశీ గారు. అంటే ఆ రోజు కేజ్రీవాల్ పార్టీ కూడా అలానే వచ్చింది. అంతకు ముందు కూడా ఇలాంటి పార్టీ ఇలా వచ్చినాయి వంశీ గారు. ఒక్కసారిగా ఒక సందర్భాన్ని పట్టుకొని పుట్టిన పార్టీలు, ఈవెన్ జనతా పార్టీ కానీ అన్ని కూడా ఒక సందర్భం ద్వారా పుట్టిన పార్టీలు వంశీ గారు. అలా సరే, ఇదంటే రాజకీయంగా రిజిస్ట్రేషన్ ఇలాంటివి ఏమీ జరగలేదు. కానీ అభిషేక్ దీప్కి ఆయన పూణేలో జర్నలిజం చదివాడు, బోస్టన్ అవసరం లేదనుకుంటా కదా పార్టీ రిజిస్ట్రేషన్స్ అన్ని అవసరం లేదనుకుంటా కదా, వెళ్ళిపోతాయి కదా. అవును అవును, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ కాక్రోచ్ ఎక్కడికైనా వెళ్ళగలిగేది. సరే అజిత్ గారు, రైట్ అండి. నెక్స్ట్ అండి, ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.